ఈ మీటింగ్ల కొరకు ఎంతో ప్రయాసపడిన సహోదరి సహోదరులందరూ ఎంతో ప్రయత్నం చేశారు. వారందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. I am also thankful to the saints of Hyderabad, Secunderabad for their prayer and cooperation for this program. అలాగే మరి జంట నగరంలోని పరిశుద్ధుల యొక్క ప్రార్థన సహకారాన్ని బట్టి కూడా ప్రభు నామములో వారికి వందనాలు తెలియజేస్తున్నాను. I know many of the churches did not get the information well in advance, so they I do not know whether they will be able to come or not. మరి సమయానికంటే ముందుగానే మరి సభల గురించిన సమాచారం కొన్ని సంఘాలకు అందలేదు. దాన్ని బట్టి కొంత విచారపడుతున్నాం. We did not get enough time to give advance information to the churches of Hyderabad, Secunderabad. మరి జంట నగరంలోని సంఘాలన్నింటికి కూడా ఇవ్వడానికి సరియైన సమయం దొరకని కారణాన్ని బట్టి ఆ పని మేము చేయలేకపోయాం. But whatever the Holy Spirit has given us or given us the guidance, accordingly we arranged this program. పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన ఆలోచన ప్రకారంగా ఈ సభలను ఆయన చిత్త ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. I know the work in Hyderabad, Secunderabad, Twin Cities is progressing well. మరి హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో సేవా పరిచర్య అభివృద్ధి చెందుతుందని నేను నమ్ముతున్నాను. I know many great servants of God are coming here and conducting big meetings and people are being blessed. మరి అనేక మంది దైవజనులు ఈ జంట నగరాలకు వస్తున్నారు, సందేశం అందిస్తున్నారు. ఈ పట్టణాలు ఆశీర్వాదాన్ని పొందినాయని అనుకుంటున్నాను. In spite of all those big meetings and blessings people receive, God told me to go and preach this message. మరి అనేక మంది గొప్ప ప్రసంగికులు వారి సందేశాల ద్వారా ఆశీర్వాదాన్ని బోధించిన ఈ స్థలానికి దేవుని ఆత్మ నన్ను వెళ్ళమని బలవంత పెట్టిన కారణాన్ని బట్టి నేను బయలుదేరి వచ్చాను. God gave me a message for the people of Twin Cities of Hyderabad, Secunderabad. మరి జంట నగరముల ప్రజలందరి కొరకై దేవుడు తన వాక్కును నాకు అందించాడు. God said, go and conduct a Bible class in the center of the city and teach the counsel of God. ఇదిగో నువ్వు వెళ్ళి పట్టణం యొక్క మధ్య భాగంలో బైబిల్ తరగతులు జరిగించమని దేవుడిచ్చిన ఆలోచనను బట్టి నేను బయలుదేరి వచ్చాను. So obeying the Holy Spirit, we have come here. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటకు లోబడి ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. I know the Lord will do his work. నాకు తెలుసు దేవుడు తన కార్యమును జరిగించబోతున్నాడు. Satanic forces may create interruptions and obstacles, but the Spirit of God is all powerful to overcome all those interruptions and obstacles. మరి సాతాను మన అంధకార శక్తులు అనేక అభ్యంతరాలు అడ్డంకులు కలగజేసినా కూడా దేవుని ఆత్మ బహుబలంగా పనిచేసి వీటన్నింటి మీద అధిగమించడానికి కృప చూపుతుందని నేను నమ్ముతున్నాను. The Lord Jesus Christ is the victor and he has given us authority to overcome Satan through his word and by the blood of Jesus Christ. మరి యేసు క్రీస్తు ప్రభు విజయ వీరుడై ఉన్నాడు. ఆయన యొక్క వాక్కును బట్టి ఆయన యొక్క రక్తమును బట్టి మేమును విజయం పొందుకోవడానికి ఆయన కృప చూపబోతున్నాడు. I thank God for all the saints who are gathered even in the first night. మరి మొట్టమొదటి రాత్రి సమకూడిన పరిశుద్ధులందరిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. Now we'll spend little time to worship God. ఇప్పుడు మనం కొన్ని క్షణాలు ప్రభువును ఆరాధించడంలో గడుపుదాం. So far we are singing and worshiping God. మరి ప్రభువును పాటలు పాడుతూ ఆరాధిస్తూ ఉందాం. Now we'll be taking little time to worship the Lord in the Spirit. కొంచెం సేపు మందరం కూడా ఆత్మలో ప్రభువును ఆరాధించడానికి తీసుకుందాం. I request you to get ready to worship God. అందుకని మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏంటంటే ప్రభువును ఆరాధించడానికి సిద్ధపడండి. God is a holy God. దేవుడు పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడు. We should worship him clothed with the holiness of God. మరి దేవుని పరిశుద్ధతలో పవిత్రతలో ఆరాధన చేయవలసిన వారమై ఉన్నాం. Though we have not committed many mistakes, but yet let's depend on the blood of Jesus Christ to make us holy again. మరి అనేక పొరపాట్లు మనము చేయకపోవచ్చు, అయినా కూడా దేవుని రక్తం మీద ఆధారపడి ఆయనలో దాచబడి ఆయన ఆరాధించడానికి సిద్ధమవుదాం. Let us pray to God. God, prepare me to worship you. మరి ఒక్కొక్కరం ప్రభువుకు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిన్ను ఆరాధించడానికి నన్ను సిద్ధపరచయ్యా. Lord, wash me with your blood so that I may be clothed with the holiness and worship you. ప్రభువా, నీ రక్తములో నన్ను పవిత్రపరచు,
పరిశుద్ధతను ధరించుకొని నిన్ను ఆరాధించే కృప నాకు అనుగ్రహించు. So let's pray for the cleansing by the blood of Jesus Christ before we start worshiping. మనము ఆరాధన ఆరంభించడానికంటే ముందుగా దేవుని రక్తము చేత పవిత్రపరచబడ్డానికై ప్రార్థన చేస్తూ ఉందాం. కొన్ని నిమిషాల సమయం గడుపుదాం. It is not the matter of crowd of people, it is the matter of the presence of God. మరి ఎంతమంది గుమికూడనన్న సంగతి కాదు గాని ఎంతగా దేవుని సన్నిధి ఇక్కడ నిలిచి ఉన్నదన్నదే ప్రాముఖ్యం. Let's pray. ప్రార్థన చేద్దామండి. Let's pray to God to cleanse us. మరి ప్రభుని ఆరాధించడానికి ప్రార్థన చేద్దాం. Let us ask God, God cleanse me to worship you. ప్రభువా నన్ను పరిశుద్ధపరచయ్యా, నిన్ను ఆరాధించగలగడానికి పవిత్రపరచమని అడుగుదాం. In heaven, angels too, with two wings they cover their face, with two wings they cover their feet, and two wings they fly and say, Holy, holy, holy. పరలోకములో ఉన్న దేవదూతలు రెండు చేతులతో తమ ముఖమును కప్పుకొని, రెండు చేతులు తమ కాళ్ళు కప్పుకొని, రెండు చేతులతో ఎగురుతూ యెహోవా దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తున్నాయి. We are worshipping the same God. మనము ఆ దేవునిని ఆరాధిస్తూ ఉన్నాం. Angels are holy beings. మరి దేవదూతలు పరిశుద్ధులై ఉన్నారు. Even then they are not bold enough to look at the holy face of God. అయినా కూడా పరిశుద్ధుడైన దేవుని మోమును చూడడానికి కూడా వాళ్ళకు ధైర్యం చాలటం లేదు. They are not bold enough to stand and worship God. ఆయన ఎదుట నిలబడడానికి ధైర్యం చాలడం లేదు, ఆరాధించడానికి శక్తి ధైర్యం చాలటం లేదు. How much more we should be covered with the holiness of God. మరి దానికంటే అత్యధికంగా మనం ఎంతగా దేవుని పరిశుద్ధతలో దాచబడి ఉండాలి. Pray to cleanse us and make us holy to worship Him. మరి ఆయన రక్తము చేత పరిశుద్ధపరచబడడానికి ప్రార్థన చేస్తూ ఉండండి. Hallelujah. పవిత్రపరచబడుతూ ఉండండి. Hallelujah. Cleanse me, హల్లెలూయా, హల్లెలూయా, Lord. To worship you, Lord. హల్లెలూయా. Cleanse me to worship you, Lord. The holy God. పరిశుద్ధుడా, 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 అడగగా ఆయన రక్తములో శుద్ధీకరించయ్యా, నీ రక్తములో పవిత్ర, నీ రక్తములో కడిగయ్యా. హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, దేవుని సన్నిధిలో లేచి నుంచుందామండి. With all reverence, let's stand in the presence of God. ఎంతో గౌరవ భక్తి శ్రద్ధలతో దేవుని సన్నిధిలో నిలబడుకుందాం. And sing with me the chorus of Hallelujah. హల్లెలూయా అనే పల్లవిని నాతో కలిసి పాడుతూ ఉండండి. Hallelujah. హల్లెలూయా, 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 హల్లెలూయా. Clap your hands with me. చప్పట్లు కొడుతూ నాతో కూడా కలిసి పల్లవి పాడుతూ ఉండండి. Hallelujah. 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 Oh, hallelujah. 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 God gave me a special subject to teach the saints of Hyderabad, Secunderabad. హైదరాబాదు సికింద్రాబాదులోని పరిశుద్ధులందరికీ
మరి బోధించడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన అంశాన్ని నాకు అనుగ్రహించాడు. The subject is how gradually the Church of God slip into worldliness. మరి ఏ ప్రకారంగా సంఘము క్రమేపీ లోకములో జారిపోవడానికి ఎలాగ తొలగించబడుతుందో ఆ విషయాన్ని దేవుడు చెప్పాడు. Or in other words, how the spiritual movement has slowly slipped into a carnal human movement. మరి మరొక మాటలో చెప్పాలంటే ఏ ప్రకారంగా ఒక శరీర సంబంధమైన వ్యక్తి No, how the spiritual movement, ఆత్మ సంబంధమైన కదలిక how it has gradually slipped into a human movement, a carnal movement. ఈ ఆత్మ సంబంధమైన కదలిక క్రమేపీ ఏ విధంగా శరీర సంబంధమైన దానిలోనికి జారి పడిపోతుందో ఆ విషయం చెప్పాడు. Or how the things that started in the spirit slowly slips into the thing, the move in the worldly way. మరి లేక శరీర సంబంధమైన కదలిక The spiritual, ఆత్మ సంబంధమైన కదలిక ఆరంభమై అది క్రమక్రమేణా ఏ విధంగా శరీర సంబంధమైన కదలికలోకి జారి పడిపోతుందో ఆ విషయాన్ని చెప్పాడు. Satan is totally against teaching this revelation. మరి ఈ ప్రత్యక్షతను బోధించడానికి సాతానుడు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాడు. Because Satan worked very hard, used all kinds of movement to take away to change the spiritual movement into a worldly movement. మరి సాతానుడు తనకున్న ఆయుధాలన్నింటినీ శాయశక్తుల ప్రయోగించి ఏ విధంగానైనా ఆత్మ సంబంధమైన కదలిక కలిగిన వ్యక్తిని నెమ్మదిగా శరీర సంబంధమైన కదలికలోనికి జారి పడవేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. How the spiritual movement of God has slowly slipped into carnal movement, human movement. ఏ ప్రకారంగా మరి ఆత్మ సంబంధమైన దేవుని కదలిక శరీర సంబంధమైన కదలికలోకి పడిపోతుంది. Satan worked very hard for this. సాతానుడు చాలా బహుబలంగా ఈ విషయంలో వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు. And Satan has succeeded to a certain extent. సాతానుడు ఈ విషయంలో కొంత మరి సాధింపు కూడా వాడు పొందుకున్నాడు. And Satan is trying hard so that people of God may not know this. దేవుని ప్రజలైన వాళ్ళు ఈ విషయం తెలుసుకోకుండా ఉండునట్లు సాతానుడు సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. By offering all kinds of fame, material prosperity, Satan trying to keep the people of God ignorant about their failure. మరి పేరు ప్రఖ్యాతుల ద్వారా, భౌతిక సంబంధమైన ఆశీర్వాదముల ద్వారా ఆత్మ సంబంధమైన వ్యక్తి మరి ఒక స్పృహ లేకుండా ఏ ప్రకారంగా లోకములో పడిపోతున్నాడో ఎరగకుండా వాడు ప్రయత్నం చేస్తున్నాడు. Or in other words, by giving name and popularity and material things, Satan trying his best to keep the people of God ignorant about their spiritual failure. మరి సాతానుడు పేరు ప్రఖ్యాతుల ద్వారా మరి ఆత్మ సంబంధమైన దేవుని ప్రజలు ఏ విధంగా కదలిక నుండి మరి ఈ పేరు ప్రఖ్యాతులు భౌతిక సంబంధమైన ఆశీర్వాదములు పడిపోవాలని వాడు ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. See, Satan trying very hard so that the people of God may not know the failures of their life. మరి సాతానుడు ఎంత యుక్తిగా పనిచేస్తున్నాడంటే దేవుని ప్రజలు వాళ్ళు పడిపోతున్నామన్న ఆ ధ్యాస కూడా లేనంతగా వాడు యుక్తిగా పనిచేస్తున్నాడు. By giving them popularity or వాళ్ళ గొప్పతనం ఇవ్వడం ద్వారా,
by supplying them all material things మరి భూ సంబంధమైన సమస్తమును కూడా సరఫరా చేయడం ద్వారా and giving them all other things. మరి ఇతర సదుపాయములన్నీ కూడా అనుగ్రహించడం వల్ల Satan trying very hard so that the people of God may not know where they have failed. మరి దేవుని ప్రజలైన వాళ్ళు ఎక్కడ ఓడిపోతున్నారో ఎరుగనంతగా సాతానుడు ఇవన్నీ కూడా అనుగ్రహించి వారిని పడవేస్తూ ఉన్నాడు. So people of God are rejoicing in the popularity. అందుకనే దేవుని ప్రజలైన వారు పేరు ప్రఖ్యాతుల మధ్యలో పాటలు పాడుతూ పరవశిస్తున్నారు. People are rejoicing the material prosperity. మరి భౌతిక సంబంధమైన ఆశీర్వాదములో వాళ్ళు ఆనందపడుతూ ఉన్నారు. People are rejoicing because of the big crowd of people. ప్రజలు ఎందుకు సంబరపడిపోతున్నారంటే గొప్ప కూడికలు మరి గుమిగూడి వాళ్ళకు కనబడుతూ ఉన్నాయి. So when they see big crowd and big move, they think God is with us. మరి పెద్ద గుంపును చూసుకొని ఆ కదలికను చూసుకొని ప్రజలు ఏమని భ్రమపడుతున్నారంటే దేవుడు మాతోనే ఉన్నాడు. So they do not Satan trying his best so that the people of God may not seek the word of God. మరి సాతానుడు ఎంతగా వాడి ప్రయత్నం చేస్తున్నాడంటే దేవుని ప్రజలైన వాళ్ళు వాక్యమును వెదకకుండా వారిని పడవేస్తున్నాడు. So the Spirit of God given me a command to go and teach certain things so that the people of Twin Cities may search their heart and find out whether they are on the right track or not. అందుకే దేవుని ఆత్మ నాకు ఆజ్ఞాపించి నన్ను బలవంత పెట్టి ఇదిగో నువ్వు వెళ్ళి జంట నగరంలో ఉన్న ప్రజలు వాళ్ళెక్కడ పడిపోయారు వాక్యమును వెదికి తిరిగి వాళ్ళ హృదయములో గ్రహించున్నట్లు ఈ అంశమును బోధించమని నన్ను పంపించాడు. I was hesitating to come because I labored here very hard for several years. మరి కొన్ని సంవత్సరముల వరకు ఈ పట్టణంలో కొరకు నేను ఎంతో ప్రయాసపడ్డాను. Then God has commanded me to concentrate on northern India, Nepal and other countries. So I thought the work is going on well, so I need not interfere. I need not come here anymore. మరి ఉత్తర భారతదేశంలో నేపాలు మరి ఇతర ప్రాంతాల్లో దేవుని ఆత్మ బహుబలంగా పనిచేస్తూ ఆయన పరిచర్యను విస్తరింపజేసిన కారణాన్ని బట్టి నేను తలంచింది ఏంటంటే నేను ఈ ప్రాంతానికి రావాల్సిన అవసరం ఇక లేదు అనుకున్నా. But again God specifically commanded me go and arrange this Bible class. కానీ దేవుడు ప్రత్యేకమైన రీతిలో నన్ను దర్శించి ఆజ్ఞాపించాడు ఇదిగో వెళ్ళి నీవు ప్రత్యేకమైన బైబిల్ తరగతులు జరిగించమని చెప్పాడు. And the Lord said just inform the people, those who are thirsty will come and then you teach them. మరి ప్రజలకు కేవలం ఈ సమాచారం అందించు దాహము కలిగి వాక్యమును వినగలిగిన వాళ్ళు వాళ్ళే వస్తారని చెప్పాడు. The Spirit of God told me you need not make much effort to advertise, just let them know, let some of them know a Bible class is arranged here. The people who are led by the Spirit will come. మరి నీవెంతో ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు కానీ కేవలం ఇదిగో బైబిల్ ప్రత్యేకమైన తరగతులు జరుగుతున్న సమాచారం వాళ్ళకు అందించు ఆసక్తి కలిగిన వాళ్ళు దాహం కలిగిన వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే వచ్చేస్తారని దేవుడు చెప్పాడు. So about 2 weeks before, the servant of God here from Hyderabad informed the churches, I believe, and I think you got about 2 weeks notice about the meeting here. మరి 2 వారాల క్రితం మరి దేవుని దాసులు మరి ప్రత్యేకమైన బైబిల్ తరగతుల గురించిన సమాచారం మీ సంఘాలకు అందించారని నేను తలంచుతూ ఉన్నాను. I know the churches here are very busy with their programs. They cannot cancel any of their programs. మరి సంఘాలకు అనేక రకమైన కార్యక్రమాలు ఉన్నాయి, వాటిని రద్దు చేసుకోలేరని నాకు బాగా తెలుసు. But I believe the Spirit of God will bring those people who are really thirsty to know this truth. కానీ సత్యమును ఎరగాలన్న నిజమైన దాహం కలిగిన వ్యక్తులను పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయంగా ఈ స్థలానికి తీసుకొని వస్తాడని నమ్ముతున్నాను. I am not going to teach you some new things. నేనేవో క్రొత్త సంగతులు మీకు బోధించబోవడం లేదు. But I am just trying to remind you the basic scriptural things. కానీ లేఖనములలోని ప్రధాన మరి పునాది సిద్ధాంతములను గురించి మీకు తెలియజెప్పాలనుకుంటున్నాను. And I'll just arrange the scripture before you and then you can look on that mirror, the word of God, and find out
your spiritual condition. నేను మీ ఎదుట ఉంచబోయే లేఖనముల అద్దములో మీ పరిస్థితి ఏమిటో మీ అంతటా మీరే చూసుకొనగలుగునట్లు వాటిని మీ ఎదుట ఉంచబోతున్నా. And I request you, trust in the blood of the Lord and in the Holy Spirit. Then only you will understand. మీ అందరి కూడా మరొక మనవి ఏంటంటే, మరి యేసు ప్రభువుని విశ్వాసం ఉంచండి, ఆయన రక్తములో దాచబడి ఉండండి, లేఖనముల యొక్క సత్యం మీకు అర్థమవుతుంది. Because Satan has worked very hard and succeeded in blinding the people of God from the real truth. దేవుని యొక్క సత్యమును గ్రహించకున్నట్లు సాతానుడు ఎంతో బలంగా వాళ్ళ మనోనేత్రములు మూయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. And he has succeeded to a great extent. మరి వాడు అత్యధికమైన విజయం పొందుకున్నాడు కూడా. So the whole force of hell are against this Bible class. అందుకే ఈ ప్రత్యేకమైన బైబిల్ తరగతులకు పాతాళ లోకమంతా కూడా వ్యతిరేకముగా ఇప్పుడుంది. But we will have victory through the blood of Jesus Christ. కానీ యేసు క్రీస్తు యొక్క రక్తమును బట్టి మనమును విజయం పొందబోచున్నాం. Whatever Satan does or plans, he is not going to succeed, and we are going to have victory through the blood of Jesus Christ. సాతానుడు ఎన్నెన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్నెన్ని పథకాలు పనినా కూడా యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మనము విజయము పొందబోచున్నాం. Let us turn to Galatians chapter 5 verse 24. దాని కొరకై మరి మనం ఈ రాత్రి సమయంలో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో దగ్గరికి వెళ్దాం. Galatians chapter 5 verse 24. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. And they that are Christ have crucified the flesh with the affections and lusts. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. I read again. నేను మరలా చదువుతున్నానండి. And they that are Christ have crucified the flesh with the affections and lusts. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. This is the main scripture for us for the whole week. మరి వారమంతటి కొరకు ప్రాముఖ్యమైన వచన భాగం ఇదే. Let's pray. ప్రార్థన చేసుకుందామండి. Father, we thank you for giving us this place. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ స్థలమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. We thank you for these dates. ప్రభువా, ఈ దినములను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. We thank you for the saints of Hyderabad and Secunderabad. హైదరాబాద్ సికింద్రాబాద్ లోని పరిశుద్ధులను బట్టి నీకు వందనాలు We చెల్లిస్తున్నాం. thank you for the message you have given for the saints of Hyderabad, Secunderabad. హైదరాబాద్ సికింద్రాబాద్ జంటనగరంలోని ప్రజలకు నీవు అనుగ్రహించిన వర్తమానము కొరకే నీకు వందనాలు We చెల్లిస్తున్నాం. thank you for this special word. ప్రభువా, నీ ప్రత్యేకమైన వాక్య భాగము కొరకే నీకు వందనాలు. Lord, I pray that the Holy Spirit may teach me and all my friends the depth of this word. ప్రభువా, నేను ప్రార్థన చేస్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నాకు కూర్చున్న ప్రజలందరికీ కూడా ఈ వాక్యములోని సత్యమును బోధించగలగడానికి ప్రార్థిస్తున్నాను. And I rebuke every power of darkness that hinders the minds of the saints of God. పరిశుద్ధుల యొక్క మనస్సులను అడ్డగించే అంధకార శక్తుల యొక్క సమస్త దుష్ట ప్రభావాన్ని ఈ ప్రాంతాన్ని వదిలి తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. Father, glorify your Son in our midst tonight. తండ్రి, ఈ రాత్రి మా మధ్యలో నీ కుమారుని మహిమపరచండి. In Jesus' name we pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Here the word says, they that are Christ crucified the flesh with the affections and lusts. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. In Telugu, you do not have the real word for flesh. మరి తెలుగు అనువాదంలో శరీరము అనే పదానికి సరి అయిన Flesh, for the flesh. Flesh. మాంసమును. No, flesh. You said the flesh. I'll tell you what it is. You use the word flesh only. మాంసయుక్త శరీరం. No, you say flesh. మాంసం. No. You read it. ఫ్లెష్ అనే మాటను ఇక్కడ వినియోగిస్తున్నానండి. You do not have a real translation for the word flesh. మరి ఈ మాటకు సరి అయిన అనువాదం తెలుగులో మనకు దొరకలేదు. So I request you to say flesh.
అందుకే మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేసేది ఏంటంటే మీరందరూ కూడా ఫ్లెష్ అనే మాటను అనుకుంటూ ఉండండి. Flesh. ఫ్లెష్ చెప్పండి, ఫ్లెష్ అని అంటూ ఉండండి. Flesh. See, in your word, that word in Malayalam it is jadam, but in Telugu, for the flesh there is no word. మరి మలయాళ అనువాదంలోనేమో జడం అనే పదం ప్రయోగించబడింది, కానీ మరి ఆంధ్ర అనువాదంలో శరీరానికి ఫ్లెష్ అనే దానికి సరి అయిన పదం ప్రయోగించలేదు. So I request you to say flesh. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేసేది ఏంటంటే ఫ్లెష్ అనే మాటనే మీరు ప్రయోగిస్తూ ఉండండి, అంటూ ఉండండి. Flesh. ఫ్లెష్ అంటూ ఉండండి అందరూ కూడా. ఫ్లెష్ Say. చెప్పండి గట్టిగాను. ఫ్లెష్ Flesh. ఫ్లెష్. How flesh comes, I'll explain. మరి ఫ్లెష్ అనేది ఎలాగొస్తుందో మీకు అర్థం చేయిస్తాను. 1 Thessalonians chapter 5 verse 23. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని మనం 1 చదువుకుందాం. Thessalonians 5:23. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. Here in English, and the very God of peace sanctify you wholly, and I pray God your whole spirit and soul and body be preserved blameless unto the coming of our Lord Jesus Christ. Here the word is written spirit, soul and body. మరి ఇక్కడ ఆంగ్ల భాషలో రాయబడిన మాటలు ఏమిటంటే ఆత్మ, ప్రాణము, శరీరం అని రాయబడి ఉంది. You be here. Here you can see on this board some small drawing. Yeah. ఇక్కడ మీరు గమనిస్తూ ఉండండి చిత్రపటాన్ని. I'll go slowly so that you can follow me. నేను నెమ్మదిగా వెళ్తున్నానండి, ఎందుకంటే మీరు అర్థం చేసుకోగలగడానికి. So this outer one, this is body. మరి పై భాగంలో ఉన్నది శరీరమై ఉన్నది. This one, the second one is soul. మరి రెండవది ప్రాణమై ఉంది. The third one is spirit. మరి మూడవది ఆత్మయై ఉన్నది. The fourth one is the inner man created through the word of God. మరి నాలుగవదిగా వాక్యము ద్వారా సృజించబడ్డ అంతరంగ పురుషుడై ఉన్నాడు. So for every born again child of God, he has got an inner man. మరి తిరిగి జన్మించిన ప్రతి విశ్వాసి లోపల ఈ అంతరంగ పురుషుడు ఉంటాడు. That inner man is in the image of God. మరి ఈ అంతరంగ పురుషుడు దేవుని పోలికలో ఉంటాడు. That inner man is created through the word of God. మరి ఈ అంతరంగ పురుషుడు దేవుని వాక్య మూలముగా జన్మించిన వాడు. He is in the image and likeness of God. మరి దేవుని పోలికయు దేవుని యొక్క ఆకారములో ఉన్నవాడు. He is in the total holiness of God. మరి ఇతడు సంపూర్ణ పరిశుద్ధుడై ఉన్నాడు. And he is created by the word of God. మరి ఇతడు వాక్యము ద్వారా నూతన సృష్టిగా సృజించబడ్డాడు. And we have an outer man having spirit, soul and body. మనకున్న బాహ్య పురుషునికి ప్రాణము, శరీరము కలిగి ఉన్నాడు. Spirit, soul and body. మరి ఆత్మ, శరీరము, ప్రాణము కలిగి ఉన్నాడు. So these three things together comprises as one person, which is called outer man. మరి ఈ శరీరము, ప్రాణము, ఆత్మ ఈ మూడింటిని కలిపి బాహ్య పురుషుడై ఉన్నాడు. So we have an outer man and we have an inner man. అందుకే మనము బాహ్య పురుషుని మరియు అంతరంగ పురుషుని కలిగి ఉన్నాం. So the
soul is the important personality in the outer man. బాహ్య పురుషుని లోపల ఈ ప్రాణము అనేది ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వము కలిగి ఉన్నాడు. In Telugu it is pranu, but in soul, that soul is not just life only. So many important things are there in the soul. మరి తెలుగులో ప్రాణమని రాయబడిన ఈ ప్రత్యేకమైన మాటలో అనేకమైన సంగతులు ఇమిడి ఉన్నాయి. In the soul you have your mind. ఈ ప్రాణము లోపల మనస్సు కలిగి ఉన్నాం. And your emotions. మరి ఉద్రేకాలు కలిగి ఉన్నాం. And your will. నీ ఇచ్చలు కలిగి ఉన్నాం. Your ideals. మరి నీ ఆశయాలు కలిగి ఉన్నాం. Your stimulations. మరి నీ భావోద్రేకాలు కలిగి ఉన్నాం. Your love. మరి నీ ప్రేమ కలిగి ఉన్నావు. Your judgments. నీ తీర్మానములు తీర్పులు కలిగి ఉన్నావు. So the real personality is the soul. మరి నిజమైన వ్యక్తిత్వం ఏమిటంటే ప్రాణము, మనస్సు అయి ఉన్నది. So in that soul the number one is the will. మరి ఆ మనస్సు లోపల మొట్టమొదటిది ఏమిటంటే ఇచ్చ. That will. ఇచ్చ. The will is the deliberating organ of the soul. మరి ఈ మనస్సుకు మరి ఆ ఆలోచనను తరలింపజేసే ఒక అవయవం, అంగం ఉంది. It is where the power of judgment starts. మరి అక్కడి నుండే తీర్పు బయలువెడలుతుంది. It makes the decisions whether we have to do a thing or not to do. మరి ఒకటి చేయాలా చేయకూడదా అన్న తీర్మానము అక్కడి నుండే ఆరంభమవుతుంది. Without the will, man will be just like a machine. మరి కోరిక లేదు కూడా లేకుండా మానవుడు ఒక యంత్రములాగా పడి ఉంటాడు. The second one is the mind. మరి రెండవది ఏమిటంటే మనస్సు అయి ఉంది. Mind is the thinking organ of the soul. మరి ప్రాణమునకు మనస్సు అనేది ఆలోచింపజేసే అంగమై ఉంది. The intelligence, knowledge, mental capacity, all these things are in the mind. మరి విజ్ఞానము, తెలివి, మరి మానసిక పరిపక్వత ఈ మనస్సులో ఇమిడి ఉన్నాయి. Then the third one is the emotions. మరి మూడవదిగా మరి ఆ భావాలు. The emotion is the organ of love, hatred, sorrow, all kind of stimulations. మరి ఈ భావోద్రేకములతో కూడిన కోపం గాని, మరి ఆలోచన గాని, ప్రేమ గాని ఇక్కడ నుండే పుడుతూ ఉంటాయి. అసహ్యం గాని ఇక్కడ నుండే పుడుతూ ఉంటాయి. Love, hate, be with joy or anger, sorrowful, happiness, all these things are in the emotions. మరి భావోద్రేకాల్లో ప్రేమ, మరి అసహ్యం, కోపం, మరి ఆ కోరికలు, ఆనందం, ఇవన్నీ కూడా ఇక్కడ నుండే పుడుతూ ఉంటాయి. Without emotion, man would be like a stone or a wood. మరి ఈ భావోద్రేకాలు లేని మనుషుడు ఒక కర్రలాగానో లేకపోతే రాయిలాగానో పడి ఉంటాడు. Without senseless wood or tree or a stone. మరి ఆహార పానీయముల స్పర్శ లేని ఒక రాయిలాగానో కర్రలాగానో పడి ఉంటాడు. So the soul is the main organ of our outer man. మరి బాహ్య పురుషుని లోపల ఈ ప్రాణం అనేది చాలా ప్రాధాన్యమైనది. The self is in the soul. మరి ఈ ప్రాణము లోపల స్వయం అనేది దాగి ఉంది. Then where is the flesh comes? మరి శరీరం ఎక్కడి నుండి పుడుతోంది? Flesh. ఆ ఫ్లెష్ ఎక్కడి నుండి వస్తోంది? When the soul comes in contact and joined with the body, flesh is created. మరి ఈ ప్రాణము వచ్చేసి శరీరముతో ఎప్పుడైతే కలుసుకుంటుందో మరి బాహ్య పురుషుడు ఉంటున్నాడు. See that the flesh. So you have no word in your Telugu. తెలుగులో మరి ఫ్లెష్ అనే దానికి సరైన పదం లేదండి. అందుకే ఫ్లెష్ అని వాడడం జరుగుతోంది. So you have to say flesh. అందుకే మీరందరూ కూడా ఫ్లెష్ అని అనవలసి ఉంటుంది.
from where the flesh comes. మరి ఈ ఫ్లెష్ అనేది ఎక్కడి నుండి ఆరంభమవుతుంది? When the soul and body joins together, flesh is created. మరి శరీరము ప్రాణము ఎప్పుడైతే కలపబడుతున్నాయో బాహ్య పురుషుడు పుడుతున్నాడు. బాహ్య పురుషుడు కాదు, flesh. ఫ్లెష్ అనేది పుడుతోంది. See, in the bahya purushudu, in the outer man, your spirit, soul and body. చూడండి, బాహ్య పురుషుని లోపల శరీరము ప్రాణము ఆత్మ మూడు ఉన్నాయి. To make you more clear, I'll say like this. ఇంకా మీకు తేటగా అర్థం చేయించడానికి నేను ఇలా చెబుతున్నాను. The soul uses the body to contact the world. మరి చూడండి, ప్రాణం అనేది శరీరముతో కలిసి లోకముతో సంబంధం కలిగి ఉండడానికి పనిచేస్తోంది. And the soul uses the spirit to contact the spirit world. మరి ఈ ప్రాణం అనేది ఆత్మతో కలిసి ఆత్మ సంబంధమైన లోకముతో సంబంధాలు పెంచుకుంటుంది. So in the spirit world there are two. మరి ఆత్మ సంబంధమైన వాటిలో రెండు ఉన్నాయి. One is God, another is satanic world. మరి ఒకటేమో దేవునిదై ఉన్నది, రెండవదేమో సాతాను సంబంధమైనదై ఉన్నది. So spirit world there are two world. అందుకనే ఆత్మ సంబంధమైన లోకంలో రెండు విషయాలు ఉన్నాయి. The spirit world is holy God world, or other is wicked Satan's world. మరి పరిశుద్ధుడైన దేవుని ఆత్మల లోకం ఒకటి, అలాగే దుష్ట శక్తులతో కూడిన సాతాను లోకం ఒకటి. So the soul uses the body to contact the world. చూడండి, ప్రాణము శరీరముతో కలిసి లోకముతో సంబంధం కలిగి ఉంటుంది. And the soul uses the spirit to contact the spirit world. మరి ఇదే ప్రాణము ఆత్మతో కలిసి ఆత్మ సంబంధమైన లోకముతో సంబంధం కలిగి ఉంటుంది. Then the spirit is, I'll tell you a little bit of the spirit. Spirit is the where you have the intuitions. మరి చూడండి, నేను ఆత్మను గురించిన ఇంకొన్ని సంగతులు మీతో తెలియజేస్తున్నాను. Intuition. Spirit intuition means without knowledge, all on a sudden you get a feeling to move God. That is the word intuition. All on a sudden. మరి అకస్మాత్తుగా ఆలోచన లేకుండా దేవునితో సంబంధం కలపడం జరుగుతుంది. Immediate mental apprehensions without reasoning. అకస్మాత్తుగా మానసికమైన మరి ఉద్రేకం కలిగి మరి దేవునితో సంబంధం కలిగి ఉండడం జరుగుతుంది. Not only with God, with satanic world also, with the spirit world. దేవునితో సంబంధం మాత్రమే కాకుండా మరి దుష్ట శక్తుల లోకముతో కూడా సంబంధం కలిగి ఉండడానికి వీలవుతుంది. So the important organ in the outer man is soul. అందుకనే బాహ్య పురుషుని లోపల ప్రాముఖ్యమైన అంగం ఏమిటంటే ప్రాణమై ఉంది. The guiding force is the soul. మరి మార్గదర్శకత్వంగా పనిచేసేది ప్రాణమై ఉంది. The leader is the soul. మరి మధ్యలో ఉన్నది ప్రాణమై ఉంది. So when the soul and body joins together, there comes flesh. చూడండి, మరి ఈ ప్రాణము మరి శరీరము ఎప్పుడైతే కలిసి ఉంటుందో ఫ్లెష్ బయటికి వస్తోంది. The beginning of the flesh is from the Garden of Eden. మరి ఈ ఫ్లెష్ అనే దానికి ఆరంభం ఎక్కడ కలిగిందంటే ఏదెను తోటలో నుండి కలిగింది. When Eve heard the suggestions of Satan, plucked the fruit and ate and gave to Adam and ate, there the flesh created. చూడండి, ఏదెను తోటలో సాతాను యొక్క సలహా మేరకు హవ్వ వెళ్ళి తినకూడదన్న పండు తిని మరలా ఆదాముకిచ్చి ఎప్పుడైతే వాళ్ళు ఇద్దరు తిన్నారో ఈ ఫ్లెష్ అనేది ఆరంభమైంది. You understand where the flesh started? మీకు మరి ఫ్లెష్ అనేది ఎక్కడ ఆరంభమైందో అర్థమైందండి. The body was created by God. మరి శరీరం అనేది దేవుని చేత నిర్మాణమైంది, సృజించబడింది. The soul was created by God. మరి ప్రాణము దేవుని చేత సృజించబడింది. The spirit was created by God. మరి ఆత్మ దేవుని చేత సృజించబడింది. But when the body and soul came together, flesh was created. మరి ఈ ప్రాణము శరీరం ఎప్పుడైతే రెండు ఐక్యమయ్యాయో ఫ్లెష్ అనేది నిర్మాణమైంది. The flesh is totally against God. మరి ఈ ఫ్లెష్ అనేది దేవునికి పూర్తిగా వ్యతిరేకమైనది. Again read Galatians 5:24. మరలా మనం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని తిరిగి చదువుదాం. 24. 24వ వచనానండి. That is the first word we read. మనము మొట్టమొదట చదువుకున్న వాక్య భాగం అదే. And they that are Christ are crucified the flesh with the affliction and lust. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను
దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. There in your world it is Shariramulo and all written, but the actual thing is this one is crucified. మరి తెలుగులో శరీరం అని ఇంకా ఇతర దురాశలు రాయబడింది, కానీ వాస్తవంగా సిలువ వేయబడింది ఏమిటంటే ఫ్లెష్ సిలువ వేయబడింది. You understand? అర్థమైందండి చెప్పిన మాట? So the real crucified, the item that is crucified is this flesh. మరి సిలువ వేయబడిన అంశం ఏమిటంటే ఫ్లెష్ అనేది సిలువ వేయబడింది. Romans chapter 6 verse 5 and 6. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుకుందాం. Romans 6, 5 and 6. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6 వచనాన్ని మనం 5 చదువుకుందాం. and 6. 5, 6 వచనాలు చదువుకుందామండి. For if we have been planted together in the likeness of his death, we shall be also in the likeness of his resurrection. Knowing this, that our old man is crucified with him, that the body of sin might be destroyed, that henceforth we should not serve sin. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. Now friends, I request you to understand more clearly and prayerfully. అందుకే నా ప్రియ స్నేహితులారా, మీరు మరి ఇంకా ఎక్కువ తేటగా స్పష్టంగా వాక్యం అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. When we accepted Jesus Christ, మనం ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించామో, when you had taken water baptism, మనం ఎప్పుడైతే నీటి బాప్తిస్తం తీసుకున్నామో, your flesh has been crucified with Christ. యేసుక్రీస్తుతో కూడా మీ ఫ్లెష్ సిలువ వేయబడింది. It is not dead, అది చనిపోలేదు, but it is crucified. కానీ అది సిలువ వేయబడింది. And in the flesh, Romans 7:18, మరి ఫ్లెష్ కొరకై రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18 వచనం దగ్గరికి వద్దాం. Romans 7:18. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18 వచనం దగ్గరికి వద్దాం. For I know that in me, that is in my flesh, dwelleth no good thing. For to will is present with me, but how to perform that which is good I find not. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుటకు నాకు కలుగుటలేదు. Here Paul says, in my flesh there is no good thing. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు ఏమంటే, ఇదిగో నా ఫ్లెష్ యందు మంచిదనేది ఏది కూడా లేదు. Now normally we find in the flesh, సాధారణంగా మనం ఫ్లెష్ యందు ఏం కనుక్కుంటామంటే, I'll use this. Hello. Say, please try to understand me clearly. దయచేసి నా మాటలు అర్థం చేసుకోవడానికి తేటగా ప్రయత్నం చేయండి. In the flesh there are good things and bad things. ఫ్లెష్ లోపల మంచి సంగతులు ఉన్నాయి, చెడ్డ సంగతులు కూడా ఉన్నాయి. There are so many good things. మరి ఫ్లెష్ లోపల ఉన్న మంచి సంగతులు ఏమిటంటే, Good behavior, మంచి ప్రవర్తన, nature to help people, మరి ప్రజలకు సహాయపడవాలనే స్వభావం, good knowledge, మంచి తెలివితేటలు, good behavior, మంచి సత్ప్రవర్తన, and nature of having patience. మరి దీర్ఘశాంతము కలిగే స్వభావము. There are so many good things in the flesh. మరి ఎన్నో మంచి సంగతులు ఈ ఫ్లెష్ యందు ఉన్నాయి. Then in the flesh there are so many bad things. మరి అలాగే ఈ ఫ్లెష్ లోపల అనేక చెడ్డ సంగతులు కూడా ఉన్నాయి. Bad things, చెడ్డ సంగతులు ఏమిటంటే anger, కోపం, jealousy, మరి అసూయ, nature of quarrel, మరి గొడవలు పెట్టుకునే స్వభావం, hatred. మరి వ్యతిరేకించి అసహ్యించుకునే స్వభావం. So many bad things are there. అనేకమైన చెడ్డ సంగతులు కూడా ఉన్నాయి. Normally what people do, సాధారణంగా ప్రజలు ఏం చేస్తుంటారు,
they crucify the bad things and keep the good things. మరి వాళ్ళు చెడ్డ సంగతులన్నీ కూడా సిలువ వేసి మంచి సంగతులను వాళ్ళ యొద్ద ఉంచుకుంటారు. So among the whole flesh they forsake the bad thing, make use of the good things. మరి ఫ్లెష్ అంతటి లోపల చెడ్డ సంగతులను వదిలేసి మంచి సంగతులను వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. I am speaking about the saints of God. నేను పరిశుద్ధులను గురించి మాట్లాడుతూ ఉన్నాను. This Bible class is for the saints of God. మరి ఈ ప్రత్యేకమైన బైబిల్ తరగతి దేవుని పరిశుద్ధులైన ప్రజల కొరకై. So for the good things they accept, bad thing they crucify. వాళ్ళు మంచి సంగతులను వాళ్ళ యొద్ద ఉంచుకొని చెడ్డ సంగతులను ఏమో త్యజిస్తూ ఉంటారు. But according to the word of God, the flesh is to be completely crucified. కానీ వాక్యానుసారంగా వాస్తవంగా ఫ్లెష్ అనేది సంపూర్ణంగా సిలువ వేయబడాలి. Paul says there is no good thing in my flesh. పౌలు గారు అంటున్నాడు, నా ఫ్లెష్ యందు మంచిదేది కూడా నివసించడం లేదు. Isaiah 61 verse 6. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 6వ వచనం చదువుదామండి. Isaiah 64:6. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 64:6, not 61:6. Isaiah 64:6. 61 కాదండి, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. But we are all as an unclean thing, and all our righteousness are as filthy rags, and we all do fade asleep, and our iniquities like the wind have taken us away. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను, మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకుని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకుని పోయెను. So in our flesh there is no good thing at all. అందుకే మన ఫ్లెష్ లోపల ఏ మంచి సంగతి కూడా లేదు. Now think about a man ఒక who is doing lot of good to the people. మరి ప్రజల ప్రయోజనార్థమై మేలు చేసే ఒక వ్యక్తిని గురించి తలంచండి. Think that he is keep on distributing people 500 rupees to everyone. మరి ప్రజలందరికీ కూడా ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున పంపిణీ చేస్తున్న మంచి వ్యక్తి అనుకోనండి. He is keep on distributing for or looking at all the poor people 500 he give. మరి పేద ప్రజలైన వాళ్ళందరినీ చూసినప్పుడల్లా ఆయన 500 రూపాయల నోటును పంపిణీ చేస్తూనే పోతున్నాడు. He is doing good. ఆయన మంచి పని చేస్తున్నాడు. But if you watch him closely, కానీ ఆయనను సమీపంగా గనక మీరు చూడగలిగినట్లయితే he will get a feeling in his heart. ఆయన హృదయం లోపల ఒక ఆలోచన ఉంటుంది. Gee, I am giving them 500. They are not even responding with a thanks. మరి నేను 500 రూపాయల నోటు వీళ్ళకి ఇచ్చిస్తున్నానే, కనీసం కృతజ్ఞత కలిగిన ఒక్క మాట కనపడటం లేదే. That feeling will be there or not? మరి అలాంటి భావం ఉంటుందంటారా లేదంటారా? Tell me. చెప్పండి, మీరే చెప్పండి. Tell me. చెప్పండి, అలాంటి భావన ఉంటుందంటారా లేదంటారా? He is doing good. ఆయన మంచి పని చేస్తూ వెళ్తున్నాడు. He is giving people. ఆయన ప్రజలకు పంపిణీ చేస్తున్నాడు మంచిగా. But in the innermost of his heart there's a desire at least they should respond with the word of thanks. కానీ ఆయన లోపల అంతరంగంలో కనీసం చేసిన మేలుకు ఒక్క మాట కృతజ్ఞత ఉండాలి కదా అని కోరుకుంటాడు. Think about a sister washing the clothes, about 10 sisters of the team. మరి ఇలాగ అనుకోండి, టీము సభ్యుల్లోని 10 మంది సహోదరుల వస్త్రాలు ఒక సహోదరి ఉతుకుతోంది. Daily she is washing the clothes. ఆమె ప్రతిరోజు కూడా 10 మంది వస్త్రాలు ఉతుకుతూనే ఉంది. But in her heart there will be little expectation. They may give me thanks, or they may appreciate, or they may acknowledge what I am doing. చూడండి, మరి 10 మంది మరి సహోదరుల వస్త్రాలు నేను ఉతుకుతున్నానే, కనీసం కృతజ్ఞతతో కూడిన మాట, లేకపోతే మెచ్చుకోలుగా ఒక మాట, లేకపోతే ప్రశంసించినట్టుగా ఒక్క మాట అయినా బయలు వెడుతుందా అని మేము ఎదురు చూస్తుంది. Am I right? నేను నిజం చెప్తున్నానండి. Is it there or not? ఇలాంటి భావన ఉంటుందా లేదా చెప్పండి. It is there. అది ఉందండి అక్కడ. So all the good thing in this flesh, there is little self hidden. మరి అన్ని మంచి సంగతులు కలిగిన ఈ ఫ్లెష్ లోపల కొంచెం స్వార్థం,
స్వయం కూడా ఉంటుంది. You agree with me? నేను నా మాటలు అర్థం చేసుకుంటున్నారండి? See, in all the good thing that man does, there is little expectation of accepting thanks, or a little self is hidden in that. మరి అన్ని మంచి పనులు చేస్తున్న వ్యక్తి లోపల తన ఆలోచన ఎలాగ ఎదురు చూస్తున్నట్టు ఒక మంచి ప్రశంసతో కూడా మాట, మెచ్చుకోలు మాట, కృతజ్ఞత మాట వినాలని కోరుకుంటాడు. If that is not received, or if he doesn't get that expectation, if he doesn't get what he wanted or expected, then he gets a bad feeling, a little bitterness in the heart. మరి ఇలాగా మెచ్చుకోలు మాట కొరకు ఎదురు చూస్తున్న ఈ వ్యక్తి ఆ మెచ్చుకోలు మాట విననట్లయితే, కృతజ్ఞత గుణ మాట విననట్లయితే లోపల నొచ్చుకునే స్వార్థ స్వభావం కలిగి ఉన్నాడు. So Galatians 2:20 Paul says, మరి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28వ వచనంలో పౌలు గారు ఇలాగ అంటున్నారు. Galatians 2:20. ఆ గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. I am crucified with Christ, nevertheless I live, yet not I, but Christ liveth in me. And the life which I now live in the flesh, I live by the faith of the Son of God, who loved me and gave himself for me. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. Here Paul says, I crucified my flesh completely. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, నేను నా ఫ్లెష్ ను సంపూర్ణంగా సిలువ వేసి ఉన్నాను. That means all the good things and bad things together crucified. దాని అర్థం ఏమిటంటే ఫ్లెష్ లో ఉన్న మంచి సంగతులను చెడ్డ సంగతులను అన్నింటిని కూడా నేను సిలువ వేసి ఉన్నాను. I crucified myself completely with Christ. మరి నా స్వయం స్వార్థమును సంపూర్ణంగా క్రీస్తుతో కూడా నేను సిలువ వేసి ఉన్నాను. My good nature and bad nature all together crucified. మరి నా మంచి స్వభావము చెడ్డ స్వభావము రెంటిని కలిపి నేను క్రీస్తుతో కూడా సిలువ వేసి ఉన్నాను. So the flesh needs death. అందుకనే ఫ్లెష్ కావాల్సింది ఏంటంటే మరణం. The flesh will never improve. మరి ఈ ఫ్లెష్ అనేది ఎల్లకాలము ఉండేది కాదు, అభివృద్ధి చెందేది కాదు. He will not change at all. మరి అతడు మార్పు చెందడు. The flesh needs death. ఈ ఫ్లెష్ కు అవసరమైనది ఏమిటంటే మరణం. So along with Christ our flesh is crucified. క్రీస్తుతో కూడా మన ఫ్లెష్ సిలువ వేయబడి ఉంది. But it is not dead. అది పూర్తిగా చనిపోలేదు. So God has given us the Holy Spirit to lead us. మరి దేవుడు పరిశుద్ధాత్మను మనకు ఎందుకు అనుగ్రహించాడంటే అతడు మనను నడిపించడానికి. John chapter 14 verse 16 and 17. యోహాను సువార్త 14వ అధ్యాయము 15, 16 వచనాలు చూద్దాం. John chapter 14 verse 16 and 17. యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17 వచనాలండి. And I pray the Father, and he shall give you another comforter, that he may abide with you forever, even the Spirit of truth, whom the world cannot receive, because it seeth him not, neither knoweth him. But ye know him, for he dwelleth with you and shall be in you. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. Earlier we lived by the help of the flesh. Earlier we lived by the help of the flesh. పూర్వము మనము ఫ్లెష్ ను మరి వేరొక ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఉండినా. Because the soul and body joined together, the flesh is created. ఎందుకంటే ఈ ప్రాణము శరీరము ఐక్యమై ఫ్లెష్ నిర్మించబడింది. And that flesh is crucified. ఆ ఫ్లెష్ సిలువ వేయబడింది. Now how we should live?
మరి ఇప్పుడు మనం ఏ విధముగా జీవించవలసిన వారమైనా Live in the Spirit. మనము ఆత్మలో జీవించవలసిన వారు. That's why God has given us the Holy Spirit to be always with us. అందుకనే దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. ఎందుకొరకంటే ఎల్ల వేళలా ఆయనలో నివసించడానికి. Whatever work you want to do, నీవు ఏ పనినైతే చేయగోరుతున్నావో for all things Holy Spirit is there. అన్ని కార్యముల కొరకై పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు. And then John chapter 14 verse 26. అలాగే మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం కూడా చూసుకుందాం. John 14:26. యోహాను సువార్త 14:26. But the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things and bring all things to your remembrance, whosoever I have said unto you. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును. So the Holy Spirit is there to teach us. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించడానికి ఉన్నాడు ఇక్కడ. The Holy Spirit is there to remind us what the Lord Jesus Christ has spoken. మరి యేసు క్రీస్తు ప్రభు పలికిన మాటలను మన జ్ఞాపకం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు. Then chapter 16, John chapter 16 verse 13. మరి యోహాను సువార్త అదే యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా చూసుకుందాం. John chapter 16 verse 13. యోహాను సువార్త 16:13వ వచనం. But when he, the Spirit of truth, is come, he will guide you into all truth, for he shall not speak of himself, but whatsoever he shall hear, that shall he speak, and he will shew you things to come. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపు సంగతులను మీకు తెలియజేయును. So we have to submit ourselves totally to the leading of the Holy Spirit. అందుకే మనలను మనము సంపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు కొరకై సమర్పణ చేయవలసిన వారమై ఉన్నాం. It is not easy. అది సులభతరమైన పని కాదండి. Galatians 5:17. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని గమనిద్దాం. Galatians 5:17. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. For the flesh lusteth against the spirit, and the spirit against the flesh, and these are contrary one to the other, so that you cannot do the things that you would. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. Now I'll tell you, make you understand with a small demonstration. ప్రస్తుతానికి మీకు అర్థం కావడానికి ఒక చిన్న ప్రదర్శన ద్వారా మీకు నేను చూపెట్టబోతున్నాను. 3 brothers, please come. దయచేసి 2 సహోదరులు ముందుకు రావాలని, 3 బ్రదర్స్ ముందుకు రమ్మని కోరుతున్నాను. కోపం ఉండకూడదు. Don't be angry. కోపగించుకోకండి. This is the real person. ఈయన నిజమైన వ్యక్తి. This is flesh. ఆయనేమో ఫ్లెష్ అయి ఉన్నాడు. Flesh is on the cross. Flesh is crucified. మరి ఫ్లెష్ అనేదేమో సిలువ వేయబడింది. But it is closely attached to the person. కానీ అది పూర్తిగా సమీపంగా ఈ ఫ్లెష్ తో అంటుకట్టబడి ఉంది. And this is the spirit. ఈయన ఆత్మ అయి ఉన్నాడు. The spirit nature is when he calls, it comes to help. మరి ఈ ఆత్మకున్న స్వభావం ఏమిటంటే ఆ వ్యక్తి పిలిచిన వెంటనే ఆయన బయలు వెళతాడు. If he doesn't call him, he will not go and interfere. ఆయన పిలువనట్లయితే అతడు వెళ్ళనే వెళ్ళడు. But this flesh is always, hold him, always, though it is crucified, is always willing to help him. కానీ ఈ ఫ్లెష్ అనే వ్యక్తి ఎలాంటి వాడంటే మరి పిలవకపోయినా కూడా అంటి పెట్టుకోవడానికి వ్యక్తితో కలిసి ఉంటాడు. Just I'll tell you an example. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. He got an idea to buy a fan. మీరు ఇలాగ అనుకోండి, ఒక పంకా కొనుక్కోవడానికి ఆలోచన కలిగి ఉన్నారు. This brother. ఈ వ్యక్తి ఆ పంకాను కొనడానికి ఇష్టపడ్డాడు అనుకోండి. Immediately the flesh will say, మరి దానిలో ఈ ఫ్లెష్ అనేది కొంచెం చెబుతుంది. Immediately. వెంటనే చెబుతుందండి, oh, that Usha fan is good. ఆ ఫ్లెష్ ఏమంటున్నా, ఇదిగో ఆ ఉషా ఫ్యాన్ చాలా బాగుంటుంది. That
Oriental fan is good. ఆ ఓరియంట్ ఫ్యాన్ చాలా బాగుంటుంది. So you remember that advertisement? ఇదిగో ఆ ప్రకటన నీకు గుర్తుంది కదా. Oh, when you went that house, you saw that. మరి నువ్వు ఆ గృహానికి వెళ్ళినప్పుడు దాన్ని చూచావు కదా కళ్ళతో. So let's go and buy. అందుకే కలిసి వెళ్ళి దాన్ని కొనుక్కుందాం. So the flesh takes him to buy the fan. ఈ ఫ్లెష్ ఈ విధంగా వ్యక్తిని తోడుకొని ఫ్యాన్ కొనడానికి అని వెళుతుంది. The spirit is left behind. మరి ఆత్మేమో వెనుక విడువబడ్డాడు. So the flesh is, this fan is good, that fan is good. మరి ఈ వ్యక్తి ప్రాణము మరి ఆ ఫ్లెష్ ఇద్దరు కూడా ఏమనుకుంటున్నారంటే ఇదిగో ఆ ఫ్యాన్ బాగుంది, ఆ ఫ్యాన్ బాగుంది. So he buys the fan. మరి అతడు వెలను కనుగొనడానికి ప్రయత్నం చేస్తాడు. And he bought it. ఆయన కొన్నాడు దాన్ని. And he came back. తిరిగి వచ్చేసాడండి. Then the spirit distance has increased. మరి ఆ సమయంలో ఆత్మ ఎడంగా నుంచొని ఉన్నాడు. Whom he used? మరి ఎవరిని ఉపయోగించుకున్నాడు? Flesh. ఫ్లెష్ ను ఉపయోగించుకున్నాడు. The flesh that should hang on the cross, he has used it. మరి సిలువలో వేయబడిన ఫ్లెష్ ను అతడు ఉపయోగించుకున్నాడు ఇక్కడ. So the flesh has become more closer. అందుకనే ఫ్లెష్ ఇంకా దగ్గరి సమీపానికి వస్తుంది. The spirit has gone little far away. మరి ఆత్మనేమో ఇంకా ఆస్త ఎడంగా వెళ్ళిపోతుంది. Then comes another idea to buy a cycle. మరి మరొక ఆలోచన తనలో పుడుతోంది, సైకిల్ కొనాలిక. Immediately the flesh says, వెంటనే ఈ ఫ్లెష్ చెబుతుంది, oh, rally cycle is very good. ఇదిగో హెర్క్యులస్ సైకిల్ చాలా బాగుంటుంది. Oh, Atlas cycle is very good. అట్లాస్ సైకిల్ భలే బాగుంటుంది. The flesh will remind so many advertisements. మరి ఈ ఫ్లెష్ అనేది ఎన్నో ప్రకటనలు గుర్తు తెస్తూ ఉంటుంది. So go and buy. ఇదిగో వెళ్ళి దాన్ని కొనుక్కొని, And the spirit is again falling back. మరి ఆత్మనేమో వెనుక అలాగే విడువబడ్డాడు. And buy the bicycle. మరి ఆ సైకిల్ కొనేశారు. And he comes back. మరలా వెనక్కి వచ్చేస్తున్నాడు. The spirit has gone little far. మరి ఆత్మ ఇంకాస్త ఎడంగా వెళ్ళిపోయాడు. So he bought a fan. ఆయన పంకాను కొనేశాడండి. By the knowledge of the flesh. మరి ఫ్లెష్ యొక్క ఇచ్చిన జ్ఞానమును బట్టి కొన్నాడు. By the experience of the flesh. మరి ఫ్లెష్ యొక్క అనుభవాన్ని బట్టి కొన్నాడు. He bought the bicycle. మరి సైకిల్ కొనేశాడు ఆయన. By the experience of the flesh. మరి ఫ్లెష్ యొక్క అనుభవాన్ని బట్టి కొనేశాడు. By the knowledge of the flesh. మరి ఫ్లెష్ యొక్క అనుభవ జ్ఞానాన్ని బట్టి So the కొనేశాడు. crucified flesh has become stronger. మరి సిలువ వేయబడిన ఫ్లెష్ ఏమో బలంగా మారుతోంది. The spirit has gone little away. మరి ఆత్మనేమో ఎడంగా దూరంగా అవుతోంది. So when the flesh comes closely, ఎప్పుడైతే ఫ్లెష్ అనేది సమీపంగా వస్తుందో, he will bring little bit of his father's property. మరి అతడు తన తండ్రి స్వాస్థ్యములో నుండి కొన్ని సంగతులను తోడుకొని వస్తాడు. Who is the father of the flesh? మరి ఫ్లెష్ యొక్క తండ్రి ఎవరు? Satan. I already told you. సాతాన్ అని చెప్పింది. I told you where the flesh was created. నేను మీకు చెప్పాను ఫ్లెష్ అనేది ఎక్కడ నిర్మాణమైంది. In Garden of Eden, when ఏదెను తోటలో. Eve and Adam ate the fruit, flesh created. మరి ఆదాము అవ్వలు పండు తినేశారు, ఫ్లెష్ అనేది నిర్మించబడింది. So who is the father of the flesh? మరి అలాంటప్పుడు ఈ ఫ్లెష్ యొక్క తండ్రి ఎవరై ఉన్నారు? Satan. సాతానై ఉన్నాడు. So this servant of God, మరి ఈ దేవుని సేవకుడు, though he did not commit adultery, మరి అతడు వ్యభిచారం ఏం చేయలేదు, there he did not drink, he did not become a drunkard, మరి అతడు త్రాగుబోతేం కాలేదు, he did not become a thief, మరి అతడు దొంగగా మారలేదు. but gradually he becomes a carnal man. కానీ క్రమక్రమేణా అతడు ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా మారిపోతున్నాడు. Understood? అర్థమైందండి? So in Sunday he comes to worship. మరి ఆదివారం వేళనేమో ఆరాధించడానికి వస్తాడు ఈ వ్యక్తి. Oh, he calls the Holy Spirit, come help me. ఇదిగో ఆ సమయంలో అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడా నా దగ్గర నాకు సహాయపడు, So that I may worship in the spirit. ఎందుకంటే నేను ఆత్మలో ఆరాధన చేయగలుగునట్లు. But from Monday to Saturday, కానీ సోమవారం నుండి శనివారం వరకు spirit is away. ఇదిగో ఆత్మ నువ్వు ఎడంగా ఉండు. Is it not our life? ఇదే కదండి మన అనుదిన జీవిత విధానం. ఇప్పుడు Tell me. చెప్పండి. We are not here to criticize others, but to learn ourselves. ఇతరులను విమర్శించడానికి ఇక్కడ లేం గాని మనలను మనము అర్థం చేసుకోవడానికి ఇక్కడ కూర్చున్నాం. How
a spiritual man becomes worldly? మరి ఏ ప్రకారంగా ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి శరీర సంబంధమైన దానికి దాసుడవుతున్నాడు? How the things that started in the spirit becomes carnal. మరి ఆత్మ సంబంధమైన ఒక వ్యక్తి ఎలాగా శరీర సంబంధిగా మారిపోతున్నాడు? What he should have done మరి అతడు ఏం చేయవలసి ఉండింది? when the fan knowledge has come, మరి ఆ తండ్రి జ్ఞానం ఎప్పుడైతే బయలుదేరి when he wanted to buy the fan, మరి అతడు ఫ్యాన్ కొనాలనుకున్న ఆలోచన కలిగి ఉన్నప్పుడు then the flesh says, అప్పుడు ఫ్లెష్ అంటోంది, oh, I'll help you. ఇదిగో నీకు సహాయపడతాను. Do నువ్వేం చేయాలి? you should put his hand on his neck. మరి అతడి చెయ్యి అతడి మెడ మీద పెట్టాలి. Put his hand on the neck of the flesh. మరి ఫ్లెష్ యొక్క మెడ మీద ఆ వ్యక్తి తల పెట్టాలి, తన చెయ్యి పెట్టాలి. Then he should ask the Holy Spirit, ఆ సమయంలో పరిశుద్ధాత్మను అడగాలి, Holy Spirit, should I buy the fan? పరిశుద్ధాత్మ దేవుడా ఏమిటి, మరి నేను ఆ ఫ్యాన్ కొనాలా? First day prayed, మొదట ప్రార్థన చేస్తాడు, no answer. ఏ జవాబు లేదు. Second day praying, రెండవ రోజు ప్రార్థించాడు, Holy Spirit, should I buy the fan? పరిశుద్ధాత్మ దేవుడా మరి నేను ఫ్యాన్ కొనాలా? Then the Holy Spirit says, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, not now, లేదు లేదు, not now. ఇప్పుడు కాదు. 700 rupees is in the hand. ఇదిగో మరి 700 రూపాయలు జేబులో ఉన్నాయి. Holy Spirit says, no now, పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు? నో, లేదు అని అంటున్నాడు. not now. ఇప్పుడు కాదు కొనడం. Then in the afternoon one brother comes. మరి మధ్యాహ్నం వేళ ఒక సహోదరుడు వచ్చేస్తాడు. Then the Holy Spirit says, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, give that 700 rupees to that man. ఇదిగో వచ్చిన వ్యక్తికి నీ దగ్గర ఉన్న 700 రూపాయలు ఇచ్చేయి. Understood? అర్థమవుతోందండి చెప్పేది? Are you hearing me? మీరు వింటున్నారండి నా మాటలు? Okay. Then again some amount comes. మరి మరొక వ్యక్తి వచ్చేసాడు. Then again some amount God allows. ఆ దేవుడు కొంత డబ్బును అనుగ్రహించాడు. Then the Holy Spirit says, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, buy an Usha fan. ఇదిగో ఉషా ఫ్యాన్ కొనుక్కో. Let's go. ఇదిగో కలిసి వెళ్దాం. So the flesh is following. మరి ఈ ఆత్మ వ్యక్తిని The flesh is following. ఫ్లెష్ ఏమో వెంబడిస్తున్నాడు. The flesh says, ఫ్లెష్ అంటున్నాడు, go to that shop. ఇదిగో ఆ షాప్కి వెళ్ళండి. Then what he says? ఆయన ఏం చెబుతున్నాడు? Come back. ఇదిగో వెళ్ళు, నాకు ఎడంగా వెళ్ళు. Holy Spirit, tell me. పరిశుద్ధాత్మ దేవుడా చెప్పండి. And Holy Spirit shows the shop. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ షాపును కూడా చూపెడతాడు. And he buys the fan. ఆ ఫ్యాన్ కొనుక్కున్నారు, వాళ్ళు తిరిగి వస్తున్నారు. You understand the difference? మీరు ఆ మధ్య తేడానేంటో గమనించారండి? How many of you understood it? ఎంతమంది మీలో ఈ తేడాను గమనించారు? See how a spiritual man little by little becomes worldly. మరి ఏ ప్రకారంగా ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి నెమ్మదిగా శరీర సంబంధిగా మారిపోతాడో చూడండి. Everything we should do by the Holy Spirit. ప్రతి పని కూడా మనము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా చేయవలసి ఉన్న వారమైనాం. Even desires to eat food. మరి భోజనము చేయాలన్న కోరికలో కూడా How much rice I should eat? ఎంత మొత్తం రైస్ నేను తినాలి? How much chapati I should eat? మరి ఎన్ని చపాతీలు నేను తినాలి? How much water I should drink? ఎంత నీళ్లు నేను త్రాగాలి? Each and everything, when you depend on the Holy Spirit will lead you. పరిశుద్ధాత్మ దేవుని మీద ప్రతి పని కొరకై నీవు ఆధారపడుతూ వెళుతావో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వెంట నిన్ను తీసుకుని వెళతాడు. In the beginning it was very difficult for me. ఆరంభంలో ఇది నాకు చాలా అసాధ్యంగా ఉండింది. But gradually when I